నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 84 సంవత్సరాలు. మాది ఆయుర్వేద కుటుంబం. వంశపారంపర్యంగా మేము ఆయుర్వేద వైద్యంలో ఉంటున్నాం. మా వాళ్ళంతా ఈ రోజుల్లో తాగుబోతులు ఎక్కువైనారు. వీళ్ళను ఏం లేదు, దానికి పాలతుత్తం అని దొరుకుతుంది. పాలతుత్తం, ఆ పాలతుత్తాన్ని పుటం పెట్టి భస్మం చేయాల. అది అందరికీ రాదు. కాబట్టి పాలతుత్తం పచ్చి చేసి నూరమంటే నూరుతారు. కానీ సీతాఫల ఆకులు అవన్నీ దొరికేటి కదా, సీతాఫల ఆకులు ఎక్కడన్నా దొరుకుతుంది. ఈ పాలతత్వం తెచ్చి ఒక 5-6 ఆకులు మెత్తగా నూరి అందులో ఒక 5 గ్రాములు ఈ పాలతత్వం దాంట్లో వేసి నూరి, అవసరం అనుకుంటే కొద్దిగా ఒక స్పూను నీళ్లు దాంట్లో వేసి నూరి బట్టలో పెట్టి అది పిండితే పసరు వస్తుంది. ఒక 4-5 చుక్కలు టీలో కానీ కాఫీలో కానీ కలిపి తాపించాలి. వాళ్ళకి చెప్పే అవసరం లేదు. వాళ్ళు టీ చాయ్ కానీ కాఫీ కానీ తాగేటప్పుడు దాంట్లో కలిపి ఇచ్చేసి సరిపోతుంది. అలా తాగిస్తే మళ్ళీ జన్మలో వాడు తాగడు. ఇది మాత్రం ఖచ్చితమైనటువంటి చిట్కా వైద్యం. ఇది మీరు అందరూ ఉపయోగించి ఈ తాగుడు మానిపించడానికి ప్రయత్నం చేయండి. ఇది పాలతత్వం ప్రతి ఈ పచారీ కోట్లు అంటారు. తర్వాత ఈ ఆయుర్వేదానికి ముడి సరుకులు అమ్ముతుంటారు, పాషాణాలు ఇవన్నీ వాళ్ళ దగ్గర దొరుకుతుంది. ఆయుర్వేద దుకాణంలో దొరకదు. కాబట్టి ఇది గుర్తుంచుకొని మీరు శ్రద్ధ వహిస్తే ఈ తాగుబోతులు చాలామందిని తాగుడు తక్కువ చేయించవచ్చు అని చెప్పి నాకు నమ్మకం ఉంది. చాలామంది ఉపయోగం చేస్తున్నారు, ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది ఆలోచన చేసి ఈ ప్రకారం చేస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏ కాలంటే ఆ కాలం పెట్టకూడదండి. ఇలాగా కనబడుతుంది కదా గోరు కింద. అట్లాగా ప్రతి ఈ ఓకే ప్రతి ఫింగర్కి మీరు ఇలా పెట్టవచ్చు. ప్రతి ఫింగర్కి మీరు ఇలా పెట్టచ్చు. ఈ 5 ఫింగర్స్కి ఒకరోజు దీన్ని చేయండి, ఒకరోజు దీన్ని చేయండి. కేవలం ఈ ఒక్క ఫింగర్కి చేసినా మీకు రిజల్ట్ ఉంటుంది. కలర్ థెరపీ ద్వారా మీకు